హలో గైస్ వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఇంకో డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ ఫటాఫట్ ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో అదే మీరు ఇచ్చే మోటివేషన్ అనుకొని ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. డ్రామా స్టార్టింగ్ లో రియా అండ్ లిల్లీ కొట్టుకుంటూ కనిపిస్తారు. వాళ్ళు కొనుక్కున్న ఒక నెక్లెస్ నాదంటే నాది అని చెప్పి కొట్టుకుంటారు. ఆ గొడవలో నెక్లెస్ విరిగిపోవడంతో ఇద్దరు కింద పడిపోతారు. మన లిల్లీ పాపం సీట్ మీద గట్టిగా పడి దెబ్బ తగిలించుకుంటుంది. సడన్ గా లేచి నిలబడి ఓ మై గాడ్ నేను ఎక్కడికొచ్చాను, నా సీట్ విరిగిపోయింది బాబోయ్ అని అరుస్తుంది. అప్పుడు రియా లేచి నీకెప్పుడు సీట్ నొప్పులేనా అంటూ వెటకారం చేస్తుంది. అలా ఇద్దరు తిట్టుకుంటున్నప్పుడే ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. వెంటనే వాళ్ళిద్దరు ఒకరొకరు హగ్ చేసుకొని పిచ్చి పిచ్చి డాన్సులు చేస్తూ ఉంటారు. అంతేకాదు ముందు ముందు డ్రామాలో వీళ్ళు చేసే పిచ్చి పిచ్చి పనులు చూసి మీరు నవ్వుకోలేక చచ్చిపోతారు. అసలు వీళ్ళు ఎందుకు పిచ్చి గంతులేస్తున్నారంటే వాళ్ళు టైం ట్రావెల్ చేసి ఒక నోవెల్ వరల్డ్ లోకి వచ్చేసారనమాట. అప్పుడు లిల్లీ ఏమంటుందంటే ఏదేమైనా ఈ నోవెల్ వరల్డ్ లో ఫుల్ ఎంజాయ్ చేద్దాం, రియల్ వరల్డ్ లో మనం ఎప్పుడు చేయలేని పనులని ఇక్కడ చేద్దాం అని ఇద్దరు కలిసి ప్లాన్స్ వేస్తారు. కానీ సడన్ గా అప్పుడే వాళ్ళ కళ్ళ ముందు ఆ నావెల్‌లో ఆ సీన్‌లో జరిగే కొన్ని లైన్స్ ప్లే అవుతూ ఉంటాయి. అది చూడగానే వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయ్య బాబోయ్! మనం మెయిన్ క్యారెక్టర్స్ కాదు, జస్ట్ బలిపశువులం అన్నమాట అని రియలైజ్ అవుతారు. వాళ్ళు ఆ డ్రామాలో త్వరలో చచ్చిపోతున్నారు, అంటే బలిపశువులు అవుతున్నారని చెప్పి లిల్లీ ఏడుస్తూ మన ఎండింగ్ చాలా దారుణంగా ఉంది రియా. నువ్వు ఈ ఫ్యామిలీలో పెద్ద కోడలివి. నువ్వు నీ హస్బెండ్ ని మోసం చేసి వేరే వాడితో అఫైర్ పెట్టుకొని ప్రెగ్నెంట్ అవుతావు. దాంతో నీ మొగుడు నిన్ను ఒక పంజరంలో బంధించేస్తాడు. ఇక నేనేమో ఈ ఫ్యామిలీలో రెండో కోడల్ని. నాకు చాలా పొగరు, తలతిక్కదాన్ని. నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఎన్నో ప్లాన్స్ వేస్తాను కానీ అన్నీ ఫెయిల్ అవుతాయి. లాస్ట్ కి నా హస్బెండ్ నన్ను గన్‌తో షూట్ చేస్తాడు. నా పని అక్కడితో ఫినిష్. అబ్బా మనది ఎంత దరిద్రమైన లక్కో. రియల్ వరల్డ్ నుంచి ఇక్కడికొచ్చింది ఎంజాయ్ చేయడానికి అనుకుంటే ఇక మనకి జనక్ జనక్ పాయల్ బాజీనే అని అంటుంది. లిల్లీ వెంటనే ఇంకా మనకొకటే దారుందే, మనం ఇక్కడ నుంచి వెంటనే పారిపోదాం అని ఇద్దరు చేతులు పట్టుకుని పరుగు అందుకుంటారు. కానీ ఇంకోవైపు ఈ నోవెల్లోని మెయిన్ హీరోలు యాన్ అండ్ షూ వస్తూ ఉంటారు. మన బెస్టీస్ ఇద్దరు ఇంటి నుంచి బయలుదేరి పారిపోతుండగా కరెక్ట్ గా వాళ్ళ హస్బెండ్స్ కే తగిలేస్తారు. లిల్లీ తన హస్బెండ్ ని చూడగానే అబ్బబ్బా వీడి ఫిగర్ ఏంటే, హైట్ ఏంటే, చూస్తుంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నాడే అని అనుకుంటూ వాడి సీట్ దగ్గర ఒక చెయ్యి వేసి నొక్కుతుంది. రియా ఏమో తన హస్బెండ్ ని చూసి వీడి మెడ దగ్గర ఆ నరం, ఆ గొంతు, ఈ ఫేషియల్ ఫీచర్స్ ఏంటే, అబ్బా అర్జున్ రెడ్డి బీజిఎం గుర్తొస్తుంది, వీడిని మేనేజ్ చేయాలంటే నేను చాలా కష్టపడాలి అని తెగ ఫిక్స్ అయిపోతుంటారు వాళ్ళ మీద. ఇంకా ఆ ఇద్దరు బెస్టీస్ ఒకరితో ఒకరు ఏదేమైనా ఈ వరల్డ్ కి వచ్చాక ఏదో ఒక లాభం అయితే జరిగిందే అని వాళ్ళ హస్బెండ్స్ ని నొక్కేయాలని చెప్పి మురిసిపోతుంటే వాళ్ళు మాత్రం వీళ్ళని విసుగ్గా దూరం నెట్టేస్తారు. అప్పుడు మనోళ్ళు మనమేమన్నా క్రైమ్ చేశామా ఏంటి, వీళ్ళు మనల్ని ఇంత వర్స్ట్ గా ట్రీట్ చేస్తున్నారు అని అనుకుంటారు. అప్పుడు యాన్ అంటాడు ఏం తప్పు చేశారా, పెళ్ళైనప్పటి నుంచి మీరు రోజంతా ఇంట్లో టెంట్ వేసుకొని రచ్చ రచ్చ చేస్తున్నారు అని అరుస్తాడు. రియా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి అని సర్ది చెప్పబోతుంటే షూ అంటాడు అసలు మీరు ఎక్కడికి పారిపోతున్నారు, మళ్ళీ ఏ ఘనకార్యం చేయబోతున్నారని అడుగుతాడు. లిల్లీ వెంటనే లేదండి మేము జస్ట్ అలా వాకింగ్ కి వెళ్తున్నాం, అది ఇల్లీగల్ ఏం కాదు కదా అని మేనేజ్ చేస్తుంది. వీళ్ళలో ఈ కొత్త పర్సనాలిటీ చూసి ఆ ఇద్దరు షాక్ అవుతారు. షూ కోపంతో లిల్లీ గొంతు పట్టుకొని సరే ఇప్పుడు కొత్తగా ఏ ఘనకార్యం చేయబోతున్నారు అని అడుగుతాడు. లిల్లీ నాకు చాలా ఆకలిగా ఉందండి, నేను ఎంత అందంగా ఉన్నానంటే నాకు వంట చేయడం అస్సలు రాదు, అందుకే బయటికి తినడానికి వెళ్తున్నాం అని ఒక చిన్న డైలాగ్ వేస్తుంది. దానికి యాన్ ఇంట్లో ఆల్రెడీ 5 స్టార్ షెఫ్స్ ఉన్నారు కదా అంటాడు. అక్కడ ఉన్నంత తిండి చూడగానే మన హీరోయిన్లకి కళ్ళు కుట్టిపోతాయి. రియల్ వరల్డ్ లో అయితే ఒక చిన్న రెస్టారెంట్ లో ఉంటూ రోజు నూడిల్స్ తినాల్సి వచ్చేది కదా, కానీ ఇక్కడ ఇంత తిండి ఉండేసరికి ఈ రోజు మాత్రం పండగ చేసుకుంటారు. ఆ తిండిని చూడగానే వాళ్ళిద్దరు ఎమోషనల్ అయిపోయి మళ్ళీ హగ్ చేసుకుని ఫైనల్లీ ఈ రోజు కడుపు నిండా తిన్నాం పదవే అని ఏడుస్తారు. షూకి మాత్రం ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇదంతా చూసి వీళ్ళకేమన్నా పిచ్చి కుక్క కరిచిందా ఏంటి, వీళ్ళు వీళ్ళ ఓవర్ యాక్షన్ అని తల పట్టుకుంటాడు. యాన్ సీరియస్ గా తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఈ ఇద్దరు బెస్టీస్ ఒకరికొకరు చీజ్ చెప్పుకొని మరి మాట్లాడకుండా స్పీడ్ గా తినడం స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళ నోర్లు ఎలా ఖాళీగా ఉంటాయి, తింటున్నారే కానీ మధ్యలో మళ్ళీ సైగలు చేసుకుంటారు. ఈ ఇంటి నుండి పారిపోవడానికి ప్లాన్ ఏంటి అని ఒకరు సైగ చేస్తే ముందు కడుపుకు పూజ చేసుకుందామే, ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని ఇంకొకరు సైగ చేస్తారు. రియా ప్రేమగా లిల్లీకి ఇదిగో ఇది కూడా తిను ఇంకా తిను అని వడ్డిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే యాన్ లేచి రియాకి చాలా దగ్గరగా వస్తాడు. అది చూసి రియా మనసులో అబ్బా వీడు నా దగ్గరికి ఇలా వస్తున్నాడేంటి, చూస్తుంటే వస్తున్నాయి ఫీలింగ్స్ లాగా ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అని ఫీల్ అవుతుంది. కానీ యాన్ మాత్రం ఆమె మూతికి అంటుకున్న ఫుడ్ ని తుడుస్తూ నువ్వు ఈ ఫ్యామిలీకి పెద్ద కోడలివి కాబట్టి కొంచెం పద్ధతి పాడు నేర్చుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లిల్లీ హస్బెండ్ షూ వచ్చి తన వైఫ్ మెడ మీద చెయ్యేసి కూర్చుంటాడు. నేను మా అన్నయ్య కొన్ని రోజులు బిజీగా ఉంటాం హనీ, నువ్వు జాగ్రత్తగా ఉండు అని తనని నిమురుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి లిల్లీకి మాత్రం వీడి నిబ్బా నిబ్బి చేష్టలు అని అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయి
అయిపోగానే ఆ ఇద్దరు బెస్టీస్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ఈ రిచ్ కపుల్ మధ్య తిండి తినడం కూడా పెద్ద స్ట్రెస్ రా బాబు. నేను చాలా అలసిపోయాను అని రియా అంటుంది. అసలు మన ఇద్దరు ఐక్యూ లెవెల్స్ కి వీళ్ళని హ్యాండిల్ చేయడం మన వల్ల కాదులే అనిపిస్తుంది. అందుకే పారిపోదాం పదా అని ఇద్దరు బయటికి వెళ్ళబోతుంటే అప్పుడే రియాకి ఎఫైర్ ఉన్న పర్సన్ సాంగ్ చేతిలో ఫ్లాట్స్ పట్టుకుని అడ్డం వస్తాడు. సడన్ గా ఆ పూలను ఆమె ముందు పెట్టి డార్లింగ్ ఇది మన ట్రూ లవ్ కి గుర్తు అని డైలాగ్ వేస్తాడు. దానికి ఆ ఇద్దరు బెస్టీస్ చూసి ఎవడ్రా ఈ చప్పిడి మొకోడు అన్నట్టు ఫేస్ పెట్టి లోపలికి వెళ్ళిపోతుంటే సాంగ్ అడ్డుపడి నువ్వు ఈ రోజే కదా నాతో లేచిపోతాను అన్నావు, మరి నేను అడిగిన వస్తువు తెచ్చావా అని అడుగుతాడు. అప్పుడు రియా ఓహో ఎఫైర్ ఉన్నోడు ఈ చప్పిడి మొహోడేనా అని అంటుంది. లిల్లీ వెంటనే తన నోరు మోయబోతుంది కానీ సాంగ్ మాత్రం రియా చేయి పట్టుకొని ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేకపోయినా నా గుండె మాత్రం నీకోసమే కొట్టుకుంటుంది, నిన్ను జీవితాంతం చాలా హ్యాపీగా ఉంచుతాను అని ఎమోషనల్ అవుతాడు. అప్పుడు లిల్లీ మెల్లగా రియా చెవిలో వీన్ని చూస్తుంటే వాష్రూమ్ లో వేసి 3 సార్లు ఫ్లష్ చేయాలనిపిస్తుంది అని అంటుంది. మన రియా ఐడియా బాగుందే, అదే పని చేద్దాం అంటుంది. సాంగ్ మాత్రం వెళ్తూ వెళ్తూ నేను నైట్ 8 o'clock కి నీ కోసం వెయిట్ చేస్తుంటాను అని ఆమె చేయి మీద కిస్ చేసి వెళ్తాడు. కానీ ఇద్దరికి మాత్రం వాంతొచ్చిన ఫీలింగ్ అవుతుంది. అప్పుడు లిల్లీ అంటుంది నీకు వీడు అంత అందంగా కనిపిస్తున్నాడా రియా, ఇంతకు ముందు వీడిని ఎలా లవ్ చేసావు అని అడిగేసరికి రియా తన తల మీద కొట్టి నీకు పిచ్చి పట్టిందా, నేను కాదు ఇంతకు ముందు ఈ క్యారెక్టర్ లో ఉన్న అమ్మాయి వీడిని ఇష్టపడింది, అసలు ఈ చప్పిడి మొహోని నేను దేకను కూడా దేకను, కానీ నా మొగుడు వీడిని చూశాడంటే నన్ను ఇక్కడే గన్ పెట్టి కాల్ చేస్తాడు, అసలు లేని ఎఫైర్ గురించి చావాల్సి వస్తుందని చెప్పి రియా తన హస్బెండ్ తన బకెట్ లో ముంచి ముంచి కొడుతున్నట్టు ఊహించుకొని భయపడుతుంది. ఇంకా డిసైడ్ అవుతుంది ఎలాగైనా ఈ డొక్కుగాన్ని ఫస్ట్ వదిలించుకోవడానికి నా దగ్గర చాలా దారులు ఉన్నాయని సైగలు చేసుకొని ఆ సాంగ్ అని ఏదో ఒకటి చేసి పంపించేయాలనుకుంటారు. ఇక నైట్ అవ్వగానే ఇద్దరు ఫుల్ బాక్స్ డ్రెస్సులు వేసుకొని చేతిలో కర్రలు ఒక గోనె సంచి పట్టుకొని సీక్రెట్ గా వస్తారు. ఇంకోవైపు షూ తన అన్నయ్యతో అంటాడు బ్రో మన ఫ్యామిలీలో ఇద్దరిద్దరు మోసగత్తెలు ఉన్నారని నేను అస్సలు ఊహించుకోలేదు అని. యా నువ్వు టెన్షన్ పడకు, ఈ ఫ్యామిలీకి ఎగెనిస్ట్ గా ఎవరెళ్ళినా వాళ్ళని డైరెక్ట్ గా నేను పైకి టికెట్ కన్ఫర్మ్ చేసేస్తానులే అని సీరియస్ గా అంటాడు. సరిగ్గా అప్పుడు సాంగ్ అక్కడికి రాగానే లిల్లీ గబుక్కున వాడి ముఖానికి గోనె సంచి తగిలిస్తుంది. రియా కర్రతో వాడిని చితక బాదుతుంది. అది చూసి యాన్ అండ్ షూలకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ ఇద్దరు బెస్టీస్ కి ఏమైనా పిచ్చి పట్టిందా, వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు అని అనుకుంటారు. అప్పుడు రియా అబ్బాయి ఏం కొట్టాంరా ఫుల్ సాటిస్ఫాక్షన్ అని ఎంజాయ్ చేస్తుంటే లిల్లీ తిడుతున్న వాడిని ఇంకోసారి నా బెస్ట్ ఫ్రెండ్ తో పెట్టుకున్నావా నిన్ను భూమి మీద లేకుండా టికెట్ చేసి పంపిస్తా పైకి అని అరుస్తుంది. వెనుక నుండి వాళ్ళ హస్బెండ్స్ వచ్చి ఎవరి టికెట్ పైకి పంపిస్తావని అడుగుతారు. వాళ్ళ గొంతు వినగానే భయంతో మనోళ్ళ చేతిలో ఉన్న కర్రలు కింద పడిపోతాయి. ఒక్కటే భయపడతారు ఇక మనల్ని బార్బిక్యూ లాగా గ్రిల్ చేసేస్తారేమో అని. అసలు వీళ్ళకి మనం ఎక్కడున్నామని ఎలా తెలిసింది, మన మీద నిఘా పెట్టారా ఏంటి అని అనుకుంటూ ఉండగానే షూ లిల్లీ చేతిని యాన్ రియా చేతిని పట్టుకొని లాగుతారు. అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే రియా వెంటనే మేనేజ్ చేస్తూ ఇక్కడికి ఒక పెద్ద ఎలుకొచ్చింది అందుకే దాన్ని కొట్టి పారేస్తున్నాం అంటుంది. యాన్ అవునా నిజమా, మీ ఇద్దరు పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారేమో అనుకున్నానే అని వెటకారం చేస్తాడు. అయ్యో అలాంటిదేమీ లేదు, నేనంటే నీకు ఎంత ప్రాణమో నువ్వంటే నాకెంత ప్రాణమో నీకు తెలీదా, నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను అని రియా అతన్ని హగ్ చేసుకుంటుంది. అది చూసి లిల్లీ కూడా యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. హస్బెండ్ నీకు ఒక కిస్ ఇస్తున్నా చూడు అని అతనికి దగ్గర అవుతుంది. షూ సరే పద పద రూమ్ కి వెళ్దాం అని తీసుకెళ్తాడు. యాన్ కూడా నీ సంగతి రూమ్ లో చెప్తాను పదా అని రియాన్ తీసుకెళ్తాడు. దాంతో వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అమ్మో రూమ్ కి వెళ్దాం అంటున్నారేంటి, మనతో ఏం చేస్తారు, ఇక మన పని అయిపోయినట్టే, తప్పించుకోవడానికి ఏదైనా దారి వెతకాలి అనుకుంటారు. అప్పుడు షూ అంటాడు బ్రో వీళ్ళని ఇలాగే వదిలేద్దామా అని. దానికి యాన్ ఇది అరేంజ్ మ్యారేజ్ కదా తప్పదు, ప్రస్తుతానికి వీళ్ళని ఇంట్లోనే ఉంచుదామని అంటాడు. అలా ఇద్దరు బెస్టీస్ ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకొని అస్సలు వదలరు. అంబుజా సిమెంట్ ఎంత స్ట్రాంగ్ గా అంటుకుంటుందో అంత స్ట్రాంగ్ గా పట్టుకుంటారు. వాళ్ళ హస్బెండ్స్ ఎంత ట్రై చేసినా వాళ్ళని విడదీయలేకపోతారు. షూ అంటాడు సిస్టర్ ఇలా ఏం చేస్తున్నారు, నా వైఫ్ ని వదలండి అని అడిగితే లిల్లీ అంటుంది లేదు లేదు నేను రియాతోనే పడుకుంటాను అని మొండికేస్తుంది. రియా కూడా నేను కూడా లిల్లీతోనే పడుకుంటాను అని అంటుంది. పాపం వాళ్ళిద్దరిని అటు ఇటు ఇటు అటు లాగుతుంటే ఒక్కసారి చేతులు వదిలేసి గట్టిగా అరుస్తారు. సరే ఈ రోజు రాత్రి మనమందరం కలిసే పడుకుందామని. అది విని ఇద్దరు హస్బెండ్స్ షాక్ అవుతారు. ఇంకా నలుగురు ఒకే బెడ్ మీద ఉంటారు. షూ ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా అని అడిగితే లిల్లీ అతని మూతి మీద ఒకటి పీకి నోరు మూయిస్తుంది. ఆ తర్వాత వాడి మీద చెయ్యి వేసి పడుకుంటుంది. మనం అందరం కలిసి హ్యాపీగా ఉండడమే ముఖ్యం అని డైలాగ్ వస్తుంది. రియా కూడా నా బేబీ కరెక్ట్ గా చెప్పింది, అందరికి గుడ్ నైట్ అని చెప్పి తన హస్బెండ్ యాన్ని హగ్ చేసుకుని పడుకుంటుంది. లిల్లీ కూడా షూని హగ్ చేసుకుంటుంది. కానీ కాసేపటికి ఎవరిని హగ్ చేసుకున్నామో అని అర్థమై వెంటనే గబుక్కున ఒకరినొకరు హగ్ చేసుకుని హస్బెండ్స్ కి దూరం అయిపోతారు. వాళ్ళిద్దరు మాత్రం ఏం జరుగుతుంది ఏం జరగబోతుందని ఇంకా షాక్ లోనే ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు బెడ్ మీద కాళ్ళు చాపుకొని హాయిగా నిద్రపోతూ ఉంటారా. లిల్లీ నిద్రలోనే నా హస్బెండ్ భలే హ్యాండ్సమ్ గా ఉన్నాడే అని కలవరిస్తుంది. రియా ఏమో నా
వాడు కూడా చాలా హాటే అని అంటుంది. కానీ ఈ బ్యాడ్ స్మెల్ ఏంటి అని రియా చూస్తే పాపం లిల్లీ సాక్స్ ని వాసన చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లేచి చూస్తే అరే మన మొగుళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, మన వల్ల వాళ్ళకి నిద్ర పట్టలేదేమో, ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి పడుకున్నారా ఏంటి అని ఊహించుకుంటూ అక్కడే వాళ్ళిద్దరి మీద ఒక చిన్న డ్రామా క్రియేట్ చేస్తారు. రియా లిల్లీ తల పట్టుకొని తమ్ముడు నువ్వు నాకు చాలా అవసరం రా అని అంటుందట. లిల్లీ కూడా అన్నయ్య నాకు కూడా పద, మన మధ్య ఉన్న గోడల్ని బద్దలు కొట్టేద్దాం, మన ప్రేమని అందరికి తెలిసేలా చేద్దాం అని చెప్పి ఒకరినొకరు కిస్ చేసుకోబోతున్నట్లు యాక్టింగ్ చేస్తూ పగలబడి నవ్వుతారు. ఇద్దరు హీరోలు బిఎల్ డ్రామా చేస్తున్నారేమో అని గుసగుసలాడుకుంటూ ఒకరినొకరు గిలగింతలు పెట్టుకుంటారు. ఆ తర్వాత బెడ్ మీద మన బెస్టీస్ ఇద్దరు డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. అసలు లైఫ్ లో ఫన్ లేకపోతే ఎంత బోర్ గా ఉంటుంది, మనం ఎలాగో పాతకాలంలోకి వచ్చాం కదా, పైగా ఇప్పుడు మనం బాగా బలిసినోళ్ళం, ఇంకెందుకు ఆలస్యం, పద షాపింగ్ కి వెళ్దాం, ఈసారి మార్కెట్ లోకి వెళ్లి రూపాయి కోసం బేరమాడాల్సిన అవసరం అస్సలు లేదు అని ప్లాన్ వేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఇద్దరు డ్రెస్సులు కొనుక్కొని గోలగోల చేస్తుంటారు. ఇన్ని బట్టలు ఉన్నాయి కాబట్టి ఒక్కటి కూడా నచ్చట్లేదే, ఏది వేసుకోవాలో అర్థం కావట్లేదు, పైగా నా పొట్ట కొంచెం ముందుకొచ్చినట్లుంది, ఈ డ్రెస్సులు అస్సలు బాలేను అని ఒకరంటే రియా వెంటనే మనం ఈ డ్రెస్సుల్ని డై చేద్దాం పదా అంటుంది. ఇద్దరు కలిసి డ్రెస్సులని కత్తెరతో కట్ చేసి వెరైటీగా డిజైన్ చేసుకుని డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారు పెద్ద పిచ్చోళ్ళలాగా. సరిగ్గా అప్పుడే వాళ్ళ అత్తగారు ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటి నుంచి ఉంటుంది అసలు సీన్. ఈ ఫ్యామిలీ కోడల్లేనా మీరు, మీకు అసలు పద్ధతులు లేవా, నేను కొన్ని రోజులు బయటికి వెళ్లేసరికి ఇలాంటి వింత బట్టలు వేసుకుంటారా అని క్లాస్ పీక్తుంది. ఆ ఇద్దరు సైగలు చేసుకుంటూ ఈ రిచ్ పీపుల్ కి ఎన్ని రూల్స్ ఉంటాయేంటి అని అనుకుంటారు. అత్తగారు ఇంకా సీరియస్ అయ్యి నన్నే ఇగ్నోర్ చేస్తారా, నోరిప్పరేంటి అని అరిచేసరికి ఇద్దరు పరుగున వెళ్లి ఆమెను రెండు పక్కలు పట్టేసుకుంటారు. అయ్యో మమ్మీ మీరు తప్పుగా అనుకుంటున్నారు, మేము ఒక జ్యోతిష్యుని అడిగాం, ఆయన ఏం చెప్పారంటే ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇంట్లో మనశ్శాంతి ఉంటుందంట, పైగా మీకు త్వరగా మనవళ్ళు మనవరాళ్ళు పుడతారట, మీకు మీ వంశం పెరగడం ముఖ్యం కదా అని బుట్టలో వేసుకోవడానికి చూస్తారు. అది విన్న అత్తగారు నిజంగానే వాళ్ళ బుట్టలో పడిపోయి అవునా నిజమా, అయితే సరే మీరిద్దరు త్వరగా ప్రెగ్నెంట్ అయిపోండి, మీలో ఎవరు ముందు గుడ్ న్యూస్ చెప్తే వాళ్ళకి నా దగ్గర ఉన్న ఖరీదైన మ్యాన్షన్ గిఫ్ట్ గా ఇచ్చేస్తాను అని ఆఫర్ చేస్తుంది. అప్పుడు లిల్లీ ఏమో మమ్మీ నేను నా హస్బెండ్ కలిసి మీకు ఒకేసారి 8 మంది పిల్లల్ని ఇచ్చేస్తాం అని అంటే రియా దాన్ని మించిపోయి అదేం పెద్ద విషయం మమ్మీ, నేనైతే మీకు 99 మంది బేబీస్ ని ఇచ్చేస్తాను అని డైలాగ్ వేస్తుంది. ఆ అత్తగారు ఫుల్ హ్యాపీ, ఇంతమందిని పెంచడానికి రెడీగా ఉందామే, పిల్లల్ని ఇస్తే చాలు వీళ్ళు ఏం చేసినా నాకు ఓకే అని అనుకుంటూ తన వెనకాల నుండి ఒక బుక్ తీస్తుంది. ఇది చదవండి, త్వరగా పిల్లల్ని ఎలా కనాలో ఇందులో ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ బుక్ చూడగానే మన బెస్టీస్ కి డౌట్ వస్తుంది, ఇందులో ఖచ్చితంగా అడల్ట్ కంటెంట్ ఉంటుంది, చిన్నపిల్లల మనం చూడొచ్చా అని ఒకరంటే నేను ఇంకా మనసులో చిన్నపిల్లనే అని లిల్లీ అంటుంది. అయితే దీన్ని పారేద్దాం పదా అని రియా అంటుంటే లేదు లేదు నాకు చూడాలనుంది అని లిల్లీ బుక్ ఓపెన్ చేస్తుంది. అది చూడగానే వాళ్ళ కళ్ళు బైర్లు గమ్ముతాయి. అబ్బా ఇందులో కంటెంట్ మామూలుగా లేదు, అగ్నిపర్వతం బద్దలు అవ్వాలంటే చాలు అనుకుంటారు. అది చదివిన ఎక్సైట్మెంట్ తో వాళ్ళ ముక్కుల్లో నుండి రక్తం కూడా కారుతుంది. రియా అంటుంది దీనికి 5 స్టార్ కాదే 7 స్టార్ రేటింగ్ ఇవ్వాలి ఈ బుక్ కి అని మురిసిపోతుంటే వెనక నుండి యాన్ వచ్చి ఏం చూస్తున్నారు అని అడుగుతాడు. లిల్లీ వెంటనే నీకు సంబంధం లేదు నువ్వు చూడకూడదు అని దాచేస్తుంది. యాన్ కావాలని అదిగో అక్కడ ఎవరో హ్యాండ్సమ్ అబ్బాయి వెళ్తున్నాడు చూడు అని వాళ్ళు అటు చూడగానే బుక్ లాగేసుకుంటాడు. వద్దు మొర్రో అంటున్నా వినకుండా బుక్ ఓపెన్ చేసి షాక్ అవుతాడు. నువ్వు ఇలాంటివన్నీ చూస్తావా అని అడిగితే చూస్తే ఏంటి తప్ప అని రియా అంటుంది. యాన్ వెటకారంగా రియల్ గా ఇంత పెద్దగా ఏం ఉండదులే అని కామెంట్ చేస్తాడు. షూ కూడా తొంగి చూడ్డానికి ట్రై చేస్తుంటే లిల్లీ వాన్ని పట్టేసుకుంటుంది. ఇక్కడ భలే సీన్ నడుస్తుంది కదా అని లిల్లీ అంటే ఏం జరుగుతుందో నాకు కూడా చెప్పు అని షూ అడుగుతాడు. చెప్పకపోతే నీకు తెలీదా, నువ్వేమన్నా చిన్న బొప్పివా అని కౌంటర్ ఇచ్చి బుక్ లాక్కొని షూ చేతిలో పెట్టి చూడు చూడు బాగా చూడు అని వాడి భుజం మీద చేయేసి నిలబడుతుంది. షూ ఆ బుక్ చూసి నోరెళ్ళబెడతాడు. ఇంకోవైపు అత్తగారికి మాట్లాడుకోవడానికి ఒకళ్ళు కావాలి కదా, అందుకే పని మనిషి ఉంటుంది. ఆమెతో అంటుంది నా కొడుకులకి బాగా బలం వచ్చే వంటలు చేయి, వాళ్ళు త్వరగా నాకు మనవల్నివ్వాలి అని. ఆ తర్వాత సీన్ లో నలుగురు కలిసి ఫుడ్ తింటుంటారు. అక్కడున్న వెరైటీ వెరైటీ వంటలు చూసి మన బెస్టీ షాక్ అవుతారు. సైగల్తో ఎలాగైనా ప్రెగ్నెంట్ చేయడానికి గట్టి స్కీమ్ వేసినట్టున్నారా అని అనుకుంటారు. వాళ్ళ అత్తేమో పదండి అందరూ చీజ్ చెప్పి డ్రింక్ చేద్దామంటుంది. తింటున్నప్పుడు లిల్లీకి ఒక్కసారిగా బాడీ అంతా వేడైపోతుంది. అప్పా నాకేంటి ఇంత వేడిగా ఉంది అని తన స్కార్ఫ్ తీసేస్తుంది. షూ ఏమో ఏమైంది నీకు, ఇందాక బానే ఉన్నావు కదా అని అడిగితే అక్కడ అంత మంది ఉన్నారని చూడకుండా అతన్ని హగ్ చేసేసుకొని నాకు చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి అని మీద పడిపోతుంది. వాళ్ళ అత్తగారు అది చూసి మురిసిపోతూ త్వరగా తన రూమ్ కి తీసుకెళ్ళు అని చెప్తుంది. షూ లిల్లీని భుజం మీద వేసుకుని రూమ్ కి తీసుకెళ్తాడు. ఇటు రియా కూడా తల తిరిగి యాన్ మీద పడిపోతుంది. అత్తగారు నువ్వు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయమ్మా, నా ఉద్దేశం వెళ్ళి రెస్ట్ తీసుకో అని వాళ్ళని పంపించేస్తుంది. వాళ్ళు వెళ్ళగానే ఆమె నవ్వుతూ ఫైనలీ నా మిషన్ కంప్లీట్, ఇక మన ఇంక పిల్లల వరద పారాల్సిందే అని పల్లికిలిస్తుంది. రూమ్ లో షూ లిల్లీని బెడ్ మీద పడేగానే తను అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. షూ కూడా ఆమెకి చాలా దగ్గరగా వెళ్ళి కిస్ చేయబోతుంటే లిల్లీ ఒక్కసారి
ఒక్కసారిగా తనని బెడ్ మీద పడేసి తన మీదకి ఎక్కుతుంది. కిస్ చేయడానికి దగ్గరికి వెళ్లేసరికి షూ కూడా రెడీ అయిపోతాడు. కానీ లిల్లీ ఒక్కసారిగా వాని లాగి పెట్టి కొడుతుంది. నీకు యాక్టింగ్ బాగా అలవాటైనట్టుంది కదా, నిజంగానే నన్ను కిస్ చేసేస్తావా ఏంటి అని అడుగుతుంది. అసలు విషయం ఏంటంటే వీళ్ళిద్దరు అసలు ఆమె తయారు చేసిన డ్రింక్ తాగకుండా ముందే పారేసి యాక్టింగ్ చేసేస్తున్నారనమాట. అప్పుడు షూ, అసలు యాక్టింగ్ స్టార్ట్ చేసింది ఎవరు, నువ్వే కదా, అయినా నీకెలా తెలిసింది అని అడిగితే, మమ్మీ చేసే పనులన్నీ నాకు తెలుసు, నీకు వార్నింగ్ ఇస్తున్నా, నా మీద చెయ్యి వేస్తే మాత్రం బెడ్ కి కట్టేసి మరి రుద్దుతాను, నీ గాలి తీసేస్తా జాగ్రత్త అని తన చెస్ట్ మీద చెయ్యి వేసుకుంటుంది. అతను నాకేం నీ మీద ఇంట్రెస్ట్ లేదులే అని చెప్పగానే కోపంతో అతన్ని బెడ్ మీద నుండి కిందికి తోసేస్తుంది. చీ గెట్ అవుట్, కనుని నువ్వు నేల మీద పడుకో అని బ్లాంకెట్ లాగేసుకుంటుంది. అతను మళ్ళీ లాగకపోతే అతన్ని బెడ్ మీద పడేస్తుంది. ఇటు యాన్ రియాన్ ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. తను కూడా పక్కన పడుకొని ఆమెను చూస్తూ, ఇక నువ్వు కళ్ళు తెరవచ్చులే అని అంటాడు. రియా కళ్ళు తెరిచి బ్లాంకెట్ కప్పుకుంటుంది. యాన్ కూడా పడుకుంటే రియా నిద్రలో తన బాడీని టచ్ చేస్తూ ఉంటుంది. యాన్ షాక్ అయి లేచి తన చేయి పట్టుకొని, ఈమె ఇంత క్యూట్ గా ఉంటుందని నేను ఎప్పుడు గమనించలేదే, అసలు ఇలాంటి అమ్మాయి మీద నాకు ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది, నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని తన్ని తాను కంట్రోల్ చేసుకుంటాడు. రియా నిద్రలోనే అతని బాడీని నొక్కుతూ అబ్బా ఎంత హార్డ్ గా ఉందో అని కలవరిస్తుంటే అతను ఒక్కసారిగా తన మీదకెక్కి, నువ్వు ఇలాంటి పనులు చేస్తూ అబ్బాయిల్ని పడేస్తావా అని అడుగుతాడు. తనేమో లేదు బాబోయ్ అని అంటే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆమె మాత్రం ఇంకా ఆ టచ్ ని ఫీల్ అవుతూ, అబ్బా సిక్స్ ప్యాక్ యాప్స్ ని టచ్ చేసిన ఫీలింగ్ ఇంకా నా చేతుల్లోనే ఉంది అని హ్యాపీ అవుతుంది. ఇటు లిల్లీ కూడా నిద్రలో షూని హగ్ చేసుకొని అతని ఫేస్ ని నిమురుతూ ఉంటే మెలకు వచ్చి చూడగానే షాక్ అయి అరుస్తుంది. నువ్వే నా దగ్గరకు వచ్చావు కదా అని పిల్లో తీసి అతని కాళ్ళ మధ్యలో గట్టిగా కొడుతుంది. అతను నొప్పిగా లేచి, నీ బుర్రలో ఏమైనా స్క్రూ లూజ్ అయ్యాయా అని అరుస్తాడు. నేను కింద పడుకోమంటే నా బెడ్ మీదకి ఎందుకు వచ్చావు అని పిల్లోతో మళ్ళీ బాదుతుంది. అతను ఫస్ట్ సారీ చెప్పినా ఇది నా బెడ్, ఇక నేనే బాస్, నువ్వు బయటకెళ్ళు అని అంటాడు. దానికి లిల్లీ అతని వేలిని గట్టిగా కొరికేస్తుంది. షూ నొప్పి భరించలేక, నువ్వేమైనా కుక్కవా ప్రతిదానికి కొరికేస్తావని అరిస్తే, అవును నేను కుక్కల కాలనీలోనే పుట్టాను, నాతో గనక పెట్టుకుంటే ఇలాగే కొరుకుతాను అని అతని మీదికి ఎక్కి మళ్ళీ కొరకడానికి ట్రై చేస్తుంది. వాడు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతుంటే పిల్లోలతో కొడుతూనే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ టైంలో వాళ్ళ అత్తగారు, ఏంటి పిల్లలు బాగా నిద్రపోయారా అని అడుగుతుంది. ఆ ఇద్దరు బెస్టీస్, అవును మమ్మీ భలే నిద్రపోయాం అని కూల్ గా చెప్తారు. దానికి అత్తగారు తన కొడుకుల మీద విరుచుకు పడుతుంది. మీరిద్దరు దేనికి పనికిరారా, నీ సిస్టమ్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంటి, నా కోడలు అంత బాగున్నా మీరేం చేయలేకపోయారు అని తిడుతుంది. కొడుకులేమో లేదమ్మా వాళ్ళు బానే ఉన్నారు కదా అని సర్ది చెప్పపోతే వాళ్ళ అత్త కోపంతో, అంటే వీళ్ళందరూ రాత్రి పడుకున్నారా, అలా ఎలా పడుకున్నారు అని ఈ రోజు రాత్రి మళ్ళీ హార్డ్ వర్క్ చేయండి అని ఆర్డర్ వేస్తుంది. మళ్ళీ ఫ్యూజులు ఎగురుతాయి వీళ్ళకి. ఆ తర్వాత రియా లిల్లీతో అంటుంది, అసలు మనం చాలా అందగత్తెలం కదా, మన మొగుళ్ళకి మన మీద అసలు ఒక్క ఫీలింగ్ కూడా ఎందుకు రావట్లేదు అని అడుగుతుంది. దానికి వెళ్ళి, నాకు తెలిసి వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడే బియ్యల్ కప్పులేమో అని డౌట్ వస్తుంది అని అంటుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ అత్తగారు మ్యామ్యావ్ అనే ఒక అమ్మాయిని పరిచయం చేస్తుంది. వీళ్ళిద్దరూ నీ సిస్టర్ ఇన్ లాస్ అని చెప్తుంది. మ్యామ్యావ్ మాత్రం ఏడుపు ముఖం పెట్టి, ఆ ఆంటీ మీరేమో నన్ను కోడల్ని చేసుకుంటా అన్నారు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళు అస్సలు బాలేదు అని అంటుంది. ఆమెను చూసి వీళ్ళిద్దరూ అనుకుంటారు, అమ్మ బాబోయ్ ఈ నోవెల్లోని మోసగత్త క్యారెక్టర్ ఈమె అనమాట అని. అత్తగారు మాత్రం మనసులో, ఈ మ్యామ్యావ్ ఇక్కడ ఉంటేనే వీళ్ళకి జలసీ పుడుతుంది, అప్పుడైనా 19 త్వరగా పిల్లల్ని కొంటారు అని ప్లాన్ వేస్తుంది. ఆ నలుగురు కూర్చున్నప్పుడు మ్యామ్యావ్ కావాలనే వాళ్ళకి బాగా దగ్గరకు వచ్చి అతుక్కుపోయి కూర్చుంటుంది. సిస్టర్ ఇన్ లాస్ కి నేను నచ్చలేదు అనుకుంటా అని అడిగితే, అలా ఏం లేదులే మాకు కొంచెం ఎలర్జీ ఉంది అంతే అని కౌంటర్ ఇస్తారు. మ్యామ్యావ్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది. మీ హస్బెండ్స్ కి నేనంటే చాలా ఇష్టం, నేను గనక చదువు కోసం ఫారెన్ కి వెళ్ళకపోతే ఈ ఇంటి పెద్ద కోడల్ని నేనే అయ్యేదాన్ని అని చెప్తూనే మళ్ళీ సారీ సారీ మీకు ఏమన్నా హర్ట్ చేశానా అని ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది. ఈ ఇద్దరు బెస్టీస్ కి మాత్రం లోపల కోపం తన్నుకొస్తుంది. లిల్లీ ఇంకా కంట్రోల్ చేసుకోలేక టేబుల్ మీద ఉన్న ఒక వాల్నట్ ని తీసుకొని ఒకే ఒక చేత్తో గుప్పెట్లో నలిపేసి పొడి పొడి చేసేస్తుంది. అది చూసి మ్యావ్ మ్యావ్ భయపడి చేస్తుంది. లిల్లీ ఏమో ఆమె వైపు సీరియస్ గా చూసి, నువ్వు ఒక్కదానివే ఉన్నావని కదా నీ ఓవర్ యాక్షన్, నీలాంటి 8 మంది బ్యాచ్ ని ఒకే పంచుతో కింద పడేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. రియా వెంటనే పక్కనే ఉన్న ఫోక్ ని ఆ మ్యావ్ మ్యావ్ కళ్ళ ముందుకు తెచ్చేసరికి అది భయంతో గట్టిగా అరుస్తూ అక్కడ నుండి పారిపోతుంది. నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను బాబోయ్ అని పారిపోగానే మన బెస్టీస్ ఇద్దరు ఫుల్ హ్యాపీ అయిపోతారు. సరిగ్గా అప్పుడే అత్తగారు అక్కడికి వచ్చి, ఏంటి ఆ మ్యావ్ మ్యావ్ ఎక్కడికి వెళ్ళింది, మన రీయూనియన్ పార్టీ మొదలవబోతుంది కదా అని అడుగుతుంది. మనోళ్ళేమో షాక్ అవుతారు, పార్టీ ఏంటి అని. అవును ఈ పార్టీకి సెలబ్రిటీస్ పెద్ద పెద్ద నోబెల్ ఫ్యామిలీస్ అందరూ వస్తారు, మీరు ఈ ఇంటి కోడలు కదా ఖచ్చితంగా అక్కడ ఉండాలని చెప్తుంది. యాక్చువల్ గా వాళ్ళ అత్త ప్లాన్ ఏంటంటే ఈ నోబెల్ లేడీస్ అందరూ తను ఎప్పుడు విడో అని చెప్పి వెటకారం చేస్తే ఎగతాళి చేసేవాళ్ళు అనమాట. అందుకే తన కోడల పవర్ ఏంటో వాళ్ళకి చూపించి అందరి నోళ్ళు మూయించాలనుకుంటుంది. సో అలా నలుగురు కలిసి పార్టీకి వెళ్తారు. కట్ చేస్తే ఇంటికి వచ్చిన మొగులు ఇద్దరు వైఫ్ల గురించి అడిగితే వాళ్ళ అత్తగారితో కలిసి పార్టీకి వెళ్లారని పని మనిషి చెప్తుంది. అమ్మ బాబోయ్ వాళ్ళక్కడ ఏం చెత్త చదారం చేస్తారో, పద త్వరగా వెళ్దామని యాన్ అండ్
అండ్ షూ ఇద్దరు పార్టీకి పరిగెడతారు. పార్టీలో ఒక పొగరుబోతు లేడీ అత్తగారి దగ్గరకొచ్చి, "ఏంటి నీ కోడలికి కనీసం మేనర్స్ కూడా లేదా? ఏ అడుగు తినే ఇంటి నుంచి పట్టుకొచ్చావు వీళ్ళని" అని అంటుంది. అది చూసి మన బెస్టీస్ ఇద్దరు, "చూస్తుంటే ఈమె నావెల్‌లో సైడ్ క్యారెక్టర్ విలన్‌లా ఉందిరా. ఇలాంటి క్యారెక్టర్‌లు టీవీ సీరియల్‌లలో ఒక్క ఎపిసోడ్ కూడా ఉండరు" అని సెటైర్‌లు వేసుకుంటారు. ఆ లేడీ మాత్రం అంతటితో ఆగకుండా ఆమెను ఇంకా డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతుంది వాళ్ళ అత్తగారిని. అది వినగానే మనోళ్ళకి పిచ్చి కోపం తన్నుకొస్తుంది. "మా మమ్మీని అంత మాట అంటావా? ఈ రోజు మాత్రం మీకు జనక జనక పాయల్ బాజేనే" అని ఫిక్స్ అవుతారు. లిల్లీ ఆ లేడీ దగ్గరికి వెళ్లి, "ఆంటీ మీకు పైల్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకో చాలా రోజులుగా కడగనట్టున్నారు. అందుకే ఇంతలా వాసనొస్తుంది మీ దగ్గర" అనంటే, రియా ఏమో, "అయ్యో ఆంటీ నీ ముఖం మీదేంటి ఇన్ని ముడతలున్నాయి? అసలు దోమల బ్యాట్ కూడా అవసరం లేదు. నీ ముడతల మధ్యనే దోమలు ఇరుక్కుపోయి చచ్చిపోతాయి" అని భీభత్సంగా ఇన్సల్ట్ చేస్తారు. అది చూసి వాళ్ళ అత్తగారు లోపల ఫుల్ హ్యాపీ అయిపోతుంది. రియా అండ్ లిల్లీ ఇంకా ఆగకుండా కావాలనే సాకులు ఎతుక్కొని మరియు ఆమెను పిచ్చి కొట్టుడు కొడతారు. ఆ లేడీ తిరిగి కొట్టబోతుంటే ఒక తన్ను తన్ని కింద పడేస్తారు. అత్తగారు కూడా అది చూసి షాక్ అవుతుంది. అప్పుడు రియా, "ఇప్పుడే నా చేతుల నరాలు ఫ్రీ అయ్యాయి" అని వాళ్ళని కొట్టి హ్యాపీగా మురిసిపోతుంటే, లిల్లీ మాత్రం, "ఆగు నా నరాలు కూడా ఫ్రీ అవ్వాలి" అని చెప్పి వాళ్ళని రౌండ్‌గా తిప్పి తిప్పి కొడతారు. పార్టీలో అందరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. మన మ్యావ్ మ్యావ్ వచ్చి, "సిస్టర్ ఇన్ లాస్ మరీ మీరు ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ అందరూ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నారు" అని అంటే, "అవునా? అలానా? అయితే ఓకే. నిన్ను కొడితే ఇంకా మజా వస్తుంది" అని ఒక తాడు తిప్పినట్లు తిప్పి కింద పడేస్తారు. గట్టిగా అందరిని, "ఇంకెవరికైనా ప్రాబ్లమ్ ఉందా?" అని ఇద్దరు అడిగేసరికి అందరూ భయపడిపోయి, "అబ్బే మాకేం ప్రాబ్లమ్ లేదు. ఎవరిని కావాలంటే వాళ్ళని కొట్టుకోండి" అని సైలెంట్ అయిపోతారు. అప్పుడే మన మొగుళ్ళు ఎంట్రీ ఇస్తాడు. "ఎవడ్రా వాడు నా వైఫ్ మీద చెయ్యి వేసే ధైర్యం ఎవరికుంది" అని అరుస్తూ వస్తారు. కానీ సీన్ చూస్తే అక్కడ అందరూ కింద పడి మూలుగుతూ ఉంటారు. వాళ్ళని చూసిన షూ, "అసలు మీ అందరిని కింద పడేసింది ఎవరు" అని అడిగితే, మ్యావ్ మ్యావ్ ఏడుస్తూ, "మీ ఇద్దరు వైఫ్సే" అని అంటుంది. అది వినగానే మన బెస్టీస్ కి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అవుతుంది. సైగలతో, "అరే మన మొగుళ్ళకంతా తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఈ మ్యావ్ మ్యావ్ మాటలే నమ్ముతారు" అని టెన్షన్ పడతారు. తప్పించుకోవడానికి ఇద్దరు ఒకేసారి స్పృహ కోల్పోయినట్టు యాక్టింగ్ చేస్తూ కింద పడిపోతుంటే వాళ్ళు పట్టుకుంటారు. కానీ పొరపాటున ఒకరి వైఫ్ ని ఇంకొకరు పట్టుకోవడంతో షాక్ అయిపోయి గాల్లోకి ఎగిరి మరీ ఎక్స్చేంజ్ అయిపోయి కరెక్ట్ గా ఎవరి మొగుడోళ్ళో వాళ్ళు పడతారు. యాన్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు. "ఇక్కడ జరిగిన విషయం గనక బయట ఎవరికైనా తెలిస్తే మీ అందరికీ టికెట్లు ఇప్పిస్తాను" అని చెప్పి రియాన్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. బెడ్రూమ్ లో లిల్లీని పడుకోబెట్టగానే, "అక్కడ అందరి ముందు నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్" అంటే, షూ అంటాడు, "నువ్వు మళ్ళీ తాగేసావా ఏంటి థ్యాంక్స్ చెప్తున్నావని? నా అంత క్యూట్ అమ్మాయి దగ్గర బ్యూటీ అండ్ పవర్ రెండూ ఉంటాయి" అని అతని మెడ మీద చెయ్యి వేయబోతుంటే, షూ ఆమె చెయ్యి పట్టుకొని, "అబ్బాయిల మీద అలా చెయ్యి వేయకూడదని నీకు తెలియదా" అని అడుగుతాడు. లిల్లీ ఎందుకు అని అడిగేసరికి అతను తన్ని టచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లిల్లీ మనసులో, "ఓహో వీడు నా బ్యూటీకి ఫిదా అయిపోయాడు" అని అనుకుంటూ కిస్ కోసం తన నోరు ముందుకు పెడుతుంది. కానీ అతను మాత్రం తనకి చక్కెల గింతలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు బెడ్ మీద చక్కెల గింతలు పెట్టుకుంటూ ఒకటే నవ్వుకుంటారు. ఇక్కడ యాన్ రియాని బెడ్ మీద పడుకోబెడుతూ పొరపాటున ఆమె మీద పడిపోతాడు. ఇద్దరు చాలా క్లోజ్ గా వస్తారు. రియా, "ఏం చేస్తున్నావు" అని అడిగేసరికి అతను నర్వస్ అయిపోయి అక్కడ నుంచి పారిపోతాడు. రియా సాడ్ గా, "అబ్బా ఈ ఎపిసోడ్ లో ఖచ్చితంగా కిస్ సీన్ వస్తుందే అనుకున్నాను, ఇంకా రాలేదు" అని ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఇద్దరు లేచి నిన్న నైట్ పార్టీలో అందరిని కుమ్మి పడేసిన సీన్ గుర్తు చేసుకుని, "మనం మమ్మీని మర్చిపోయాం. ఒకవేళ మమ్మీకి కోపం వచ్చి మన పాకెట్ మనీ కట్ చేస్తే మన పరిస్థితి ఏంటి" అని భయపడతారు. మెల్లగా ఆమె దగ్గరికి వెళ్లి, "గుడ్ మార్నింగ్ మమ్మీ, మాకు ఇంకా నిద్రొస్తోంది వెళ్లి పడుకుంటామనంటే" ఆమెమో, "ఆగండి మీతో మాట్లాడాలి" అని అంటుంది. ఇద్దరు భయపడి కూర్చొని, "మమ్మీ మేం కావాలని చేయలేదు నిన్న" అని సర్ది చెప్పబోతే వాళ్ళ అత్తగారు ఫుల్ హ్యాపీగా వాళ్ళని హగ్ చేసుకుంటుంది. "నాకు కూడా ఈ ట్రిక్స్ కొన్ని నేర్పివ్వండి. ఈ నోబుల్ లేడీస్ నోబుల్ నోబుల్ అని చెప్పి నన్ను చాలా డిగ్రేడ్ చేస్తున్నారు" అని అడుగుతుంది. అప్పుడు మన వెస్టీస్ షాక్ అయ్యి వెంటనే ఆమె పక్కన కూర్చొని లెసన్ స్టార్ట్ చేస్తారు. "మమ్మీ, ఇలాంటి రిలేటివ్స్ ని హ్యాండిల్ చేయడానికి ఒకటే దారి. అందరినీ ఒకే లైన్ లో నిలబెట్టాలి. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని లాగిపెట్టి కొట్టాలి" అని క్లాసులు చెప్తారు. అత్తగారికి కూడా డైలాగులు నేర్పిస్తూ హంగామా చేస్తూ ఉంటే యాన్ అండ్ షూ వచ్చి షాక్ అవుతారు. ఈ ముగ్గురు ఎప్పటి నుంచి ఇంత క్లోజ్ అయిపోయారు అని తల పట్టుకుంటారు. ఏదేమైనా యాన్ మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు. మమ్మీ అయితే హ్యాపీగా ఉంది, అది చాలు అని. ఇక రాత్రి అవ్వగానే మన బెస్టీస్ ఇద్దరు వాళ్ళ అత్తగారి గురించి ముచ్చట్లు పెడతారు. "అసలు ఈ ముసలావిడ భలే ఉంది కదా, తను అలా పిలవడం తప్పు, ఇక నుండి మనం మమ్మీ అని ఫిక్స్ అయిపోదాం" అనుకుంటారు. అప్పుడు లిల్లీ, "అన్నట్టు మమ్మీ మనకిచ్చిన డబ్బులేవి" అని అడిగితే రియా నోట్ల కట్టలు తీసి చూపిస్తుంది. "ఇదిగో మమ్మీ మస్తు డబ్బులిచ్చింది, ఇక మనం ఎంజాయ్ చేయడమే" అని ఇద్దరు ఒక డ్రామా స్టార్ట్ చేస్తారు. లిల్లీ సీరియస్ గా యాక్టింగ్ చేస్తూ, "నా కొడుకుని వదిలేయడానికి నీకు 1,000,000 ఇస్తాను తీసుకో" అని రియా మీద నోట్లు విసిరేస్తుంది. రియా అంతే లెవెల్లో, "అలా అనకండి, మా ఇద్దరి మధ్య ఉంది స్వచ్ఛమైన ప్రేమ, పేపర్ నోట్లు మా ప్రేమను కొనలేరు" అని డైలాగ్ వేస్తుంది. లిల్లీ వెంటనే, "అయితే 2,000,000 ఇస్తాను" అనగానే రియా మొహం తిప్పుకొని, "డబ్బులిచ్చి మా ప్రేమను ఇన్సల్ట్ చేయకండి" అంటుందట. లిల్లీ నోట్ల గడ్డిని గాల్లో ఎగరేస్తూ, "ఇవి సరిపోవా, ఇంకా తీసుకో ఇంకా తీసుకో" అని విసిరేసరికి రియా వెంటనే ప్లేట్ మార్చేసి, "సరే ఇక నుండి ఈ డబ్బంతా నాదే, ఈ ప్రేమ దోమ పక్కన పెట్టేసి నేను మళ్ళీ ఈ హూ ఫ్యామిలీ గడప తొక్కను" అని చెప్పుకుంటూ ఒకటే నవ్వుతారు. యాక్టింగ్ అంతా
యాన్ చూసి ఫస్ట్ నవ్వుకుంటాడు. కానీ ఆ లాస్ట్ మాట వినగానే సాడ్ అయిపోతాడు. నిజంగానే ఈమె నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటుందా అని ఫీల్ అవుతాడు. సరిగ్గా అప్పుడే లిల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనని తీసుకురమ్మని పిలుస్తారు. రియా నేను నీకు తోడు రానా అని అడిగితే టెన్షన్ పడకు నేను ఎన్నో నోవెల్స్ చదివాను. వాళ్ళందరినీ నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేస్తానని లిల్లీ ధైర్యంగా చెప్తుంది. తీరా లిల్లీ తన సొంత ఇంటికి వెళ్ళగానే తన సవితలు ఒక్కసారిగా గ్లాస్ తీసి ఆమె మీదకి విసిరేస్తుంది. నీకు సిగ్గులేదా ఖాళీ చేతులతో వచ్చావా అని అరుస్తుంది. లిల్లీకి పిచ్చి కోపం వస్తుంది. ఇప్పుడే తన స్టెప్ బ్రదర్ కొన్ని గ్రేప్స్ ఆమె మీదకి విసిరి ఇవి తిను పాపం ఎన్ని రోజులైందో తిని అని ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. స్టెప్ మదర్ ఏమో చూడు నా కొడుకు ఎంత మంచివాడో నువ్వు అడగకపోయినా తిండి పెడుతున్నాడు అని అంటే లిల్లీకి కాలిపోతుంది. నాతోనే పెట్టుకుంటారా మీ సంగతి మడత కాజానే అని గుప్పెడు ద్రాక్ష పళ్ళు తీసుకొని ఆ తమ్ముడు నోట్లో కుక్కుతుంది. తినరా ఇప్పుడు తిను బాగా తిను అని వాడిని ఊపిరి కూడా ఆడకుండా చేస్తుంటే వాళ్ళ స్టెప్ మదర్ కాపాడడానికి వస్తుంది. ఇంకా లిల్లీ కోపంతో బయటికి వెళ్ళిపోతుంటే నువ్వు గనక బయటికి వెళ్తే నీ తోలు తీస్తామని అంటారు. లిల్లీ వెంటనే వెళ్లి ఒక ఓల్డ్ మాప్ స్టిక్ పట్టుకొస్తుంది. వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఇంటి పని చేస్తే మేము నిన్ను కనికరించి వదిలేస్తాం అనుకుంటున్నావా అని అనగానే వాళ్ళ స్టెప్ మదర్ ముందు నా కొడుక్కి సారీ చెప్పని అరుస్తుంది. లిల్లీ సైలెంట్ గా ఉండేసరికి వాడి కోపం వచ్చి నువ్వేమన్నా మూగదానివా మాట్లాడు అని అంటే లిల్లీ ఈ రోజు ఈ మాప్ స్టిక్కే మీతో మాట్లాడుతుంది అని చెప్పి ఆ మురికున్న కర్రను పట్టుకొని అందరు వెనకాల పడుతుంది. దాన్ని వాళ్ళ ముఖాలకు పూయడానికి ట్రై చేస్తుంటే అందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతారు. ఎందుకంటే ఆ కర్రను లిల్లీ కావాలని టాయిలెట్ ముంచి మరీ తెచ్చుంటుంది. వాళ్ళ బడతం బట్టి నాతోనే పెట్టుకుంటారా రండిరా రండి చూసుకుందాం అని అరుస్తూ ఉంటుంది. ఇంకోవైపు షూకి ఈ విషయం తెలుస్తుంది. లిల్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వెళ్తే తనని దారుణంగా బుల్లీ చేశారని, అంతేకాక ఆమెకు ఒక చిన్న దెబ్బ తగిలిందని అసిస్టెంట్ చెప్పగానే షూకి కోపం నరాలకెక్కుతుంది. వాళ్ళకి బుద్ధి చెప్పండి అని ఆర్డర్ ఇస్తాడు. ఇటు యాన్ రియాని పిలిచి డైవర్స్ పేపర్స్ ఇస్తాడు. నీ మనసులో వేరే అతను ఉన్నాడని నాకు తెలుసు. నువ్వు నీ లవర్ తో పారిపోవాలనుకుంటున్నావు కదా, బయట వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నువ్వు చనిపోయావని నేను నా ఫ్యామిలీకి అబద్ధం చెప్తాను. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. రియా షాక్ అవుతుంది. ఏంటి వీడు ఇంత మంచివాడైపోయాడా అని అనుకుంటూ ఒక్కసారిగా వెళ్ళి అతని ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంటుంది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అదంతా ఒక మిస్అండర్స్టాండింగ్ మాత్రమే. ప్రామిస్ చేస్తున్నా ఈ ప్రపంచంలో నీకంటే అందగాడు తోపుగాడు ఎవ్వరూ లేరు. నేను ఇంకెవరిని చూడను అని బుజ్జగించడానికి చూస్తుంది. ఆమె సడన్ గా అలా చేసేసరికి యాన్ నర్వస్ అయిపోయి సరే సరేలే కొంచెం అతి చేయకుండా మంచి కోడలుగా ఉంటానని ప్రామిస్ చేయని అంటాడు. దానికి రియా సరే డబ్బులు సంపాదించే టైం అయింది నువ్వు వెళ్ళి బాగా కష్టపడు నేను ఇంట్లో నీ కోసం వెయిట్ చేస్తాను అని అతన్ని పంపిస్తుంది. అతను వెళ్ళిపోయాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. లిల్లీ రాగానే నేను నిన్ను చాలా మిస్ అయ్యానే అని ఇద్దరు హగ్ చేసుకుంటారు. రియా లిల్లీకి తగిలిన దెబ్బ చూసి బాధపడుతుంది. నేను ఒక్కదాన్నే పంపించకూడదు అనుకున్నాను అని పర్లేదులే వాళ్ళని హ్యాండిల్ చేయడంలో నేను ఒక్కదాన్ని చాలు అని లిల్లీ చెప్తుంది. రియా ఏమో ఒకవేళ డైవర్స్ అయిపోతే నేను నీకు దూరం అయిపోతానేమో అని ఇద్దరు ఎమోషనల్ అయ్యి గట్టిగా హగ్ చేసుకుంటారు. ఇంకో పక్క మన యాన్కి రియా తన ఒళ్ళో తలపెట్టుకున్న సీనే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చి బ్లషింగ్స్ వస్తాయి. ఇక్కడ లిల్లీ నిద్రపోతుంటే షూ తన ప్రేమగా నిమురుతాడు. పాపం వాళ్ళ పేరెంట్స్ తనని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నారు. అందుకే ఇంత సాడ్ గా ఉంది అనుకుంటూ ఆమె మెడ మీద చేయి వేయబోతాడు. లిల్లీ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఏం చేస్తున్నావు నన్ను చంపేయాలనుకుంటున్నావా ఏంటి అని అరుస్తుంది. అయ్యో లేదు నీ కోసం ఒక నెక్లెస్ గిఫ్ట్ గా ఇద్దామని నీ మెడ సైజ్ చూస్తున్నాను అని అతను కవర్ చేస్తాడు. ఆమె భయపడి నేను పడుకుంటానని చెప్పి బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటుంది. నెక్స్ట్ డే లిల్లీ ఇదంతా రియాక్ట్ చెప్పి నిన్న రాత్రి వాడు నన్ను చంపేయాలనుకున్నాడే మేబీ వాడు నన్ను కంట్రోల్లోకి చేసుకోలేకపోతున్నాడని కోపమేమో అందుకే వాడి లవ్ కాస్త హేట్ గా మారిపోయింది అని భయపడుతుంది. బట్ రియా ఆమె మాటలు పట్టించుకోకుండా యాన్ డైవర్స్ గురించి ఎందుకు మాట్లాడాడు అని అడుగుతుంది. లిల్లీ కోపం వచ్చి నా ప్రాణం ఇక్కడ డేంజర్ లో ఉంటే నీకు ఆ మొగుడుగోలేంటే నీ బెస్ట్ ని కంఫర్ట్ చేయకుండా ఆ పేపర్లేంటి అని తిడుతుంది. ఇంకా రియా ఆమెను హక్ చేసుకొని కంఫర్ట్ చేయడంతో లిల్లీ సైలెంట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు అడుగుతుంది అసలు మన దగ్గర డబ్బులే లేవు మన పెళ్లిళ్ళప్పుడు వచ్చిన డబ్బులేమో నువ్వు సాంగ్ గడికి ఇచ్చేసావు నేనేమో మా ఫ్యామిలీకి ఇచ్చేసాను అని అంటే ఇక మన టాలెంట్ చూపించాల్సిన టైం వచ్చింది అని ఇద్దరు రోడ్డు మీద షాప్ పెట్టేస్తారు. వాళ్ళ ఓల్డ్ డ్రెస్సులు అన్ని లైన్ లో పెట్టేసి రండి బాబు రండి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ కన్నా మించిపోయే సేల్ అదిరిపోయే ఆఫర్లు అని అరిచి జనాల్ని పోగు చేస్తుంటారు. సరిగ్గా అప్పుడు మ్యావ్ మ్యావ్ అక్కడికి వచ్చి వెటకారాలు చేస్తుంటుంది. ఏంటి మీ మొగుళ్ళు పాకెట్ మనీ ఇవ్వడం మానేసారా ఇలా రోడ్డు మీద అమ్ముకుంటున్నారు అని అంటే మళ్ళీ వచ్చావా అమ్మా తగుదునమ్మా అని ఎక్కడికి పడితే అక్కడికి వస్తావు అని కౌంటర్ ఇస్తారు. మ్యావ్ మ్యావ్ కొట్టబోతుంటే రియా ఆమె చేయి పట్టుకొని నా బెస్ట్ ఇన్ టచ్ చేసావో నీ బొక్కలు ఎరగొడతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. మన రియా తక్కువదా కావాలనే కింద పడిపోయి నువ్వు మమ్మల్ని ఇలా ఎలా ట్రీట్ చేస్తావు మేము నీ సిస్టర్ ఇన్ లా అని డ్రామా చేస్తుంది. అంతలోనే వాళ్ళ అత్త అక్కడికి వచ్చి ఆమెను లేపుతుంది. అప్పుడు రియా కవర్ చేస్తూ మమ్మీ మ్యావ్ మ్యావ్ కావాలని చేయలేదులే అని రివర్స్ లో చెప్పేసరికి మ్యావ్ మ్యావ్ కోపంతో మమ్మీ వీళ్ళని వదిలేసి నన్ను మీ కొడుకిచ్చి పెళ్లి చేయండి అని అడిగితే వాళ్ళ అత్త పిచ్చి కోపంతో నువ్వు ముందు ఇక్కడి నుంచి పో అని అరుస్తుంది.
మ్యావ్ మ్యావ్ షాక్ అయ్యి వినపడలేదా మిమ్మల్ని పొమ్మంటున్నారు అని మన బెస్టీస్‌ని అంటే అత్తగారు నిన్నేనే అంది. నా ముద్దుల కోడల్ని ఇంకోసారి బుల్లి చేశావో తోలు తీసి తోటకూర చేస్తాను అని మ్యావ్ మ్యావ్ అని తరిమేస్తుంది. అత్తగారు కూడా తనలో ఉన్న ఈ బోల్డ్ క్యారెక్టర్‌ని చూసి తనకే ఆశ్చర్యం వేస్తుంది. మన బెస్టీస్ ఇద్దరు మమ్మీ నువ్వు సూపర్ హే అని మురిసిపోతారు. దూరం నుండి ఇదంతా చూస్తున్న షూ తన బ్రదర్ యాన్ నుదిటిపైన చేయి వేసి చూస్తాడు. బ్రో నీకేమైనా ఫీవర్ వచ్చిందా ఏంటి అని అడుగుతాడు. యాన్ కోపంగా నీకు నీ చెయ్యి అంటే ఇష్టం లేదా విరగ్గొట్టాలనుందా అని అరుస్తాడు. షూ నవ్వుతూ ఎందుకంటే నువ్వు సిస్టర్ ఇన్ లాని చూస్తున్న చూపు చూస్తుంటే ఖచ్చితంగా నువ్వు ఆమె ప్రేమలో పడిపోయావని అర్థమవుతుందని టీజ్ చేస్తాడు. నువ్వు ఎక్కువ థింక్ చేయకు తను మమ్మీని హ్యాపీగా ఉంచుతుంది అందుకే అలా చూస్తున్నాను అంతే అని అతను కవర్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే మన బెస్టీస్ ఇద్దరు పడుకొని అసలు డబ్బులు ఎలా సంపాదించాలిరా బాబు అని ఆలోచిస్తుంటే అప్పుడే వాళ్ళ మొగుళ్ళు అక్కడికి వచ్చి పదండి మనందరం కలిసి హాస్పిటల్ కి వెళ్ళాలి అని అంటారు. అయ్యో మాకేం రోగం రాలేదు మేము రాము అని ఇద్దరు ఒకేసారి అరుస్తారు. అప్పుడు షూ డబ్బులు కట్టలు తీసి ఎవరు మాతో వస్తారో వాళ్ళకి డబ్బులు సొంతం అని ఆశ చూపిస్తాడు. అంతే మనోళ్ళు బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలున్నట్టు గమ్మున లేచి డబ్బులు పట్టేసుకుంటారు. లిల్లీ తన హస్బెండ్ షూని హగ్ చేసుకుని హస్బెండ్ నువ్వేం చేస్తే అది చేస్తానంటే రియా మాత్రం యాన్ చెస్ట్ మీద తల పెట్టుకొని మజ్ను నువ్వు ఒక్క ఆర్డర్ వెయ్యి ఈ లైలా వచ్చి నీ కోసం ఏదైనా చేస్తుంది అని డ్రామా స్టార్ట్ చేస్తారు. కానీ మెల్లగా సైగలు చేసుకుంటూ మనం కరెక్ట్ గానే పడేస్తున్నాం కదా మన టెక్నిక్ వర్కౌట్ అవుతుంది కదా ఇక ఒక్క స్టెప్ వేస్తే చాలు ఈ డబ్బులన్నీ పట్టుకొని మనం ఫారెన్ కి వెళ్లి మోడల్స్ ని ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అని కలలు కంటుంటారు. వాళ్ళకి సెకండ్స్ లో డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతారు. గాల్లో నోట్ల కట్టలు ఎగురుతున్నట్టు కనిపిస్తుంటే ఆ హస్బెండ్స్ వీళ్ళని ఊపి ఊపి స్పృహలోకి తెస్తారు. ఎక్కడో కలల్లో తేలుతున్నారు పదండి బయటికి అని అంటారు. షూ లిల్లీని దగ్గరకు లాక్కొని ఈ రోజు రాత్రి నా కోసం బాగా తయారవ్వు అని హింట్ ఇస్తాడు. రియా కూడా యాన్ కి అతుక్కుపోతుంది. నలుగురు కలిసి ఒక బిజినెస్ డిన్నర్ కి వెళ్తారు. అక్కడ ఉన్న ఫుడ్స్ అండ్ కేక్స్ అన్ని చూసి ఇవన్నీ ఫ్రీయేనా అని మనోళ్ళు ఎగ్జైట్ అవుతారు. రియా కళ్ళు తెరువు బేబీ అక్కడ ఎంత మంది హ్యాండ్సమ్ అబ్బాయిలు ఉన్నారో చూడు ఒక్కనైనా టచ్ చేయాలి అని అంటే లిల్లీ తను ఆపుతుంది. ఆగు ఇది నైట్ క్లబ్ కాదు బిజినెస్ పార్టీ కొంచెం మేనర్స్ గా బిహేవ్ చేయి వీఆర్ రిచ్ అని అంటుంది. వీళ్ళిద్దరు ఆ బిజినెస్ పార్ట్నర్స్ కి గ్లాసుల మీద గ్లాసులు పోసి ఏమైంది తాగండి తాగండి అని బలవంతం చేస్తారు. వాళ్ళు భయంతో గజగజ వణుకుపోతూ తాగేసి అక్కడే స్పృహ తప్పి పడిపోతారు. వీళ్ళు కూడా ఫుల్ గా తాగేసి రాక్ పేపర్ సీజర్ గేమ్ ఆడుకుంటూ రచ్చ రచ్చ చేస్తారు. యాన్ అండ్ షూ కూడా ఫుల్ గా తాగేస్తారా కానీ వీళ్ళు వాళ్ళని పట్టించుకోకుండా మనం ఇంకా మేల్ మోడల్స్ ని వెతకడానికి వెళ్దాం పదా అని పారిపోతుంటే షూ వాళ్ళని చూసి అన్నయ్య చూడు మన పిల్లలు పారిపోతున్నారు పట్టుకో అని అరుస్తారు. ఇద్దరు వెళ్లి వాళ్ళని పట్టుకుంటారు. అత్తగారు ప్రేమగా ఇంట్లో అందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా యానేమో రియాని ఎత్తుకొని వస్తాడు. రియా తాగిన మైకంలో పిచ్చి వాగుడు వాగుతుంది. నేను ఈ రోజు రాత్రి నీతోనే పడుకుంటాను అని డిక్లేర్ చేస్తున్నాను అని బడబడా వాగుతుంటే యానేమో నేను కూడా నీతోనే పడుకుంటాను అని అంటాడు. నాకు ఫిష్ కావాలని రియా అంటే నేను కూడా తింటాను అని ఇద్దరు వెళ్లి అక్కడున్న ఫిష్ ట్యాంక్ మీద పడిపోతారు. అది నీది ఇది నాది అని కొట్టుకుంటూ ఉంటే యాన్ ఏకంగా ఫిష్ ట్యాంక్ లో దూకడానికి రెడీ అయిపోతాడు. రియా అతన్ని ఆపి నాకు నిన్ను కిస్ చేయాలనుంది అని అనగానే యాన్ తన బట్టలు విప్పేసి అక్కడే తన్ని పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ అత్త అది చూసి అమ్మ బాబోయ్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడే అది చేసేలా ఉన్నారు వీళ్ళని త్వరగా లోపలికి పంపించండి అని పనోళ్ళని ఆర్డర్ వేస్తుంది. వాళ్ళు అస్సలు ఒకరినొకరు వదులుకోరు. బంకలాగా అతుక్కుపోయి వాళ్ళని పనోళ్ళు బలవంతంగా విడదీసి లోపలికి తీసుకెళ్తారు. వామ్మో వయసులో ఉన్న వీళ్ళని కంట్రోల్ చేయడం నా వల్ల కాదురా అని వాళ్ళ అత్త తల పట్టుకుంటుంది. అంతలోనే షూ అండ్ లిల్లీ చేతులు పట్టుకొని వస్తారు. అమ్మయ్య వీళ్ళైనా నార్మల్ గా ఉన్నారని ఆమె అనుకుంటుంటే లిల్లీ ఒక్కసారిగా నువ్వు నా కాలు మీద తొక్కావు కదా అని అరుస్తుంది. షూ వెంటనే తన షర్ట్ విప్పేసి పారేస్తాడు. అప్పుడు లిల్లీ నువ్వే తొక్కావు నువ్వు నిజంగా నా కాలు తొక్కావు కాబట్టి ఇప్పుడే నీ సీట్ ని కొరికేస్తాను అని లిల్లీ అంటే అతని ఈగో కొరుక్కో అని చూపిస్తాడు. లిల్లీ నిజంగానే నోరు పెట్టి కొరికేసి అబ్బా భలే టేస్టీగా ఉంది సాల్టీ సాల్టీగా అని అంటుంది. అత్తగారి షాక్ లో ఉండిపోయి వీళ్ళని కూడా లోపలికి తీసుకెళ్లి పడేయండి రా బాబు అని చెప్తుంది. షూ ఏమో అతన్ని లిల్లీ కొరికినందుకు ఇప్పుడు నేను కూడా నిన్ను కొరుకుతాను అని ఆమె వెనకాల పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. అత్తగారు కళ్ళు మూసుకొని దేవుడా ఓ మంచి దేవుడా నేను చూసిన ఈ సీన్ తర్వాత నా కళ్ళని వెళ్లి ఆ గంగా జలంలో కడుక్కోవాలి అని ఏడుస్తుంది. తర్వాత సీన్ లో లిల్లీ బెడ్ మీద ఎక్కి చేతిలో ఒక బెల్ట్ పట్టుకొని షూని పనిష్ చేస్తున్నట్లు కల కంటుంది. కలలో షూ అంటాడనమాట ప్లీజ్ నా మీద జాలి చూపించు ఈ డబ్బులని నీకే ఇస్తానని అడుగుతుంటే తను దారుణంగా నవ్వుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే నిద్రలో అతని ముఖం మీద పటక్కున వేస్తుంది చెయ్యి. నన్ను ఎందుకు కొట్టావని అడుగుతాడు వెంటనే షూ లేచి. లిల్లీ సోయిలోకి వచ్చి నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే రాత్రి నువ్వు నాతో ఏం చేసావో నీకు గుర్తులేదా అని అతను అడుగుతాడు. ఏంటి నేను నీ మీద టుమారో చేశానా ఏంటి అని లిల్లీ అడిగితే
నువ్వు రాత్రంతా నన్ను అతుక్కుపోయే పడుకుంటాను అని మొండికేసావని అతను చెప్తాడు. ఓహో! నన్ను ఎలాగైనా పడేయాలని నువ్వు ఇదంతా అబద్ధం చెప్తున్నావు కదా! నా మీద నీకు ప్రేమ పుట్టిందేమో అని లిల్లీ అంటే, నువ్వు ఇలాగే వాగుడుకాయలాగా వాగావంటే నేను నిన్నిప్పుడే కిస్ చేసేస్తాను అని షూ బెదిరిస్తాడు. నోటితో చెప్పడం కాదు, కిస్ చేసి చూపించు అని లిల్లీ సవాల్ విసరగానే అతను నిజంగానే తన్ని గట్టిగా కిస్ చేస్తాడు. అనుకోకుండా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోయి అతను నెర్వస్ గా అక్కడి నుంచి పారిపోతాడు. లిల్లీ మాత్రం హమ్మయ్య! ఇన్ని రోజులకి నా హస్బెండ్ కి నా మీద పిచ్చి పెరిగిపోయింది అని సిగ్గుపడుతూ హ్యాపీ అవుతుంది. ఇక్కడ రియా ఏమో యాన్ షర్ట్‌లో చెయ్యి పెట్టి ఆ సిక్స్ ప్యాక్స్ యాబ్స్‌ని టచ్ చేస్తూ వావ్! ఏం బాడీరా బాబు! అద్దిరిపోయింది అని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నిజానికి యాన్‌కి అప్పటికే మెలుకువ వచ్చి ఉంటుందన్నమాట. ఆమె అలా టచ్ చేసేసరికి అతనికి ఏదోలా అనిపించి తన చెయ్యి పట్టుకుంటాడు. ఇంకా నీకు ఆకలి తీరలేదా అని అడుగుతాడు. రియా వెంటనే కళ్ళు తెరిచి మళ్ళీ నిద్రపోతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు కలుసుకొని రాత్రి ఏం జరిగిందో చెప్పుకోవాలి కదా! సో, చెప్పుకుంటారు. సో, రియా లిల్లీని హగ్ చేసుకొని రాత్రి నేను, యాన్ ఏం చేశామో తెలుసా అని చెప్తుంది. లిల్లీ ఎక్సైటెడ్‌గా త్వరగా చెప్పవే ఏం జరిగింది? అనంటే నేను తనని అక్కడ టచ్ చేశాను అని లిల్లీ మురిసిపోతూ మేమైతే కిస్ కూడా చేసుకున్నాం తెలుసా? అతని లిప్స్ భలే సాఫ్ట్‌గా ఉన్నాయి అని అంటుంది. ఇద్దరూ కలిసి పిచ్చి పిచ్చిగా అరుస్తూ పిచ్చి పిచ్చిగా సిగ్గుపడిపోతుంటారు. ఇక్కడ ఆఫీస్‌లో ఈళ్ళేం తక్కువ కాదు. షూ నైట్ జరిగింది ఒకటే ఆలోచిస్తూ ఫైల్‌ని రివర్స్‌లో పట్టుకొని మరీ సిగ్గుపడతాడు. అది చూసి యాన్ రేయ్! ఫైల్ రివర్స్‌లో ఉంది చూసుకో. ఏంటి నీ పెళ్ళాం ప్రేమలో మునిగిపోయావా? అని అడుగుతాడు. నేనెప్పుడు చెప్పాను? నాకలాంటిదేం లేదు అని షూ కవర్ చేస్తుంటే నువ్వు గనక నీ పెళ్ళాంతో పిల్లల్ని కంటే నీకు పుట్టబోయే పిల్లల ఐక్యూ గురించి పేరెంట్స్‌కి ముందే చెప్పాలి. ఎందుకంటే నీ పరిస్థితి చూస్తుంటే చాలా తేడాగా ఉంది అని టీజ్ చేస్తాడు. నువ్వు నిజంగా నా అన్నయ్యవేనా? నన్నంతలా ఇన్సల్ట్ చేస్తున్నావు అని షూ ఫీల్ అవుతాడు. తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని అసలు ఈ నోవెల్ ఒరిజినల్ హీరోయిన్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో ఏమో అని ఆలోచిస్తుంటారు. సరిగ్గా అప్పుడే లిల్లీ స్టెప్ మదర్ అక్కడికొస్తే మనోళ్ళు ఆమెను తిట్టి తిట్టి ఎంతలా ఇన్సల్ట్ చేస్తారంటే ఆవిడ షాక్‌లో అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. లిల్లీ ఆగు ఈమెని ఇప్పుడే స్పృహలోకి తెస్తాను అని లాగి పెట్టి కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అయినా ఆవిడ లేవలేకపోవడంతో ఇక ఫైనల్ మూవ్ చేయబోతుంటే ఆమె భయంతో లేచి పరుగందుకుంటుంది. రియా నువ్వు సూపర్ అని మెచ్చుకుంటుంటే నా చేతుల్లో మ్యాజిక్ ఉంది నీకు కూడా చూపించనా అని లిల్లీ ఆమె వెనకాల పడుతుంది. ఇద్దరు పరిగెడుతుంటే అప్పుడే వాళ్ళ మొగుళ్ళొచ్చి ఆపండి అని అరుస్తారు. అప్పుడు వీళ్ళు సైగలు చేసుకుంటూ వాళ్ళిద్దరు వెనకాల పడతారు. ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడతారు. ఆ తర్వాత వీళ్ళు కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని షాపింగ్‌కి వెళ్తారు. షాపింగ్‌కి వెళ్ళిన మన బెస్టీస్‌ని మ్యావ్ మ్యావ్ కిడ్నాప్ చేయిస్తుంది. ఎదురుగా ముగ్గురు హాఫ్ నేకెడ్ మేల్ మోడల్స్ వాళ్ళని పడేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనోళ్ళు ఆల్రెడీ ఫుల్ తాగేసి ఉండడంతో అరే! ఆర్డర్ ఇవ్వకుండానే మేల్ మోడల్స్ వచ్చేసారేంటి అని మురిసిపోతారు. కానీ వాళ్ళలో ఒకరి దగ్గర వాసన చూసి ఛీ! ఏంట్రా ఈ స్మెల్ మీలో ఎవడ్రా గాలొదిలింది అని అడుగుతారు. ఫీలింగ్స్ ఉన్నప్పుడే అలా గాలొస్తుంది. మీలో ఎవరికి మా మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని వాళ్ళ బాడీని టచ్ చేస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే హస్బెండ్స్ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూడగానే ఈ మోడల్స్ పారిపోతారు. మన బెస్టీస్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఒకరి మొగుడు మీద ఒకరు పడిపోతారు. షూ వెంటనే రియాని పక్కకు తోసేసి తన వైఫ్ లిల్లీని పట్టుకుంటాడు. లిల్లీ తాగిన మత్తులో తన హస్బెండ్ ని మోడల్ అనుకుని అమాయకంగా చూడకు ఫస్ట్ నన్ను సాటిస్ఫై చేయి నీకు బోలెడు డబ్బులు ఇస్తాననంటే షూ కోపంగా తన్ని భుజం మీద వేసుకొని తీసుకెళ్తాడు. అప్పుడు లిల్లీ అతని నెక్ బోన్ చూస్తూ వీడి నెక్ బోన్ ఏంటే ఇలా ఉంది అని అంటే అతను అక్కడ కూడా స్ట్రాంగ్ గానే ఉంటాడు అని లిల్లీ అనగానే రూమ్ లో షూ లిల్లీని బాత్టబ్ లో పడేస్తే నన్నే ముంచేస్తావా అని అరుస్తుంది. నీకు స్నానం చేయిస్తున్నా ఊరికే ఉన్నాను షూ అంటే నాతో అది చేయకు నేను ఇంకా చిన్నపిల్లనే అని లిల్లీ డ్రామా చేస్తుంది. మేము కరెక్ట్ టైంకి రాకపోతే మీ పరిస్థితి ఏంటో తెలుసా అని షూ అడిగితే నీ నోరు చాలా ఎక్కువైంది క్యా అంటున్నావు దీన్ని ఇప్పుడే ముయించాలి అని లిల్లీ వాడిని గట్టిగా కిస్ చేస్తుంది. అతను షాక్ అయ్యి నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని అడుగుతాడు. హా అంతా అర్థమవుతుంది అని అతని షర్ట్ చింపేసి లోపల ఉన్న బాడీని చూస్తూ తెగ మురిసిపోతుంది. ఇద్దరు హార్మోన్స్ కంట్రోల్ చేసుకోలేక రొమాన్స్ లో ఫుల్ గా మునిగిపోతారు. ఇక్కడ యాన్ కూడా రియాన్ బెడ్ మీద కూర్చోబెడితే నీ ఫేస్ ఎందుకు ఎప్పుడు కోపంగా ఉంటుంది అస్సలు నవ్వవు అని అంటుంది. అతని పాపం ఏదో నవ్వడానికి ట్రై చేస్తే నీ నవ్వు నీ ఏడుపు కంటే భయంకరంగా ఉంది అని భయపడుతుంది. అతను ఏదో తినడానికి ఇస్తుంటే నాకు తిండొద్దు నీ యాప్స్ కావాలి అని అతని మీద పడిపోతుంది. ఆ నెక్స్ట్ డే లిల్లీ నిద్రలేచి చూస్తే షూ తననే చూస్తూ ఉంటాడు. బ్లాంకెట్ లోపల చూసుకో నువ్వు నా మీద బలవంతం చేసావు కదా అని అరుస్తుంది. ఎవరెవరి మీద బలవంతం చేశారో చూసుకో అని షూ అంటే నాకు ముందే తెలుసు నువ్వు ఎప్పటి నుండో నా బాడీ మీద కన్నేసావు అని లిల్లీ అంటుంది. దానికి షూ అవును నాకు నువ్వంటే ఇష్టం అని తనని మళ్ళీ కిస్ చేస్తాడు. మళ్ళీ ఇద్దరు రొమాన్స్ లో మునిగిపోతారు. లిల్లీ వెంటనే రియా రూమ్ లోకి వెళ్లి నేను నా పని కానిచ్చేశాను అని చెప్తుంది. తర్వాత రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ ఒరిజినల్ హీరోయిన్ జియాంగ్ ని ఒక గూండా ఏడిపిస్తూ ఉంటాడు. మన బెస్టీస్ ఇద్దరు కలిసి వాడి సీట్ ని కొట్టి కొట్టి చంపేస్తారు. జియాంగ్ థ్యాంక్స్ చెప్పి వెళ్ళగానే ఓహో ఈమె అన్నమాట హీరోయిన్ అని గుర్తుపడతారు. లిల్లీ ఆఫీస్ కి వెళ్లి షూ లో కూర్చుంటే నన్ను బాగా మిస్ అవుతున్నా
అనుకుంటున్నావా? మళ్ళీ మొదలెడదామా? అని అతను అడుగుతాడు. ఇది ఆఫీస్ కదా కొంచెం కంట్రోల్ చేసుకో అని లిల్లీ అంటే సరిగ్గా అప్పుడే జియాంగ్ అక్కడికొస్తుంది. నేను మీ కంపెనీలో కొత్త డిజైనర్‌ని అని చెప్తూ కావాలనే స్లిప్ అయినట్టు చేసి షూ హోల్‌లో పడిపోతుంది. లిల్లీ తన్ని లాగి పక్కన పడేసి కొంచెం నిన్ను కంట్రోల్‌లో ఉంచుకో. వేరే వాళ్ళ మొగుళ్ళ మీద పడకు. గెట్ ఔట్ అని తరిమేస్తుంది. ఆ తర్వాత రియా లిల్లీతో అంటుంది. హీరోయిన్ రాగానే నువ్వు విలన్‌లా బిహేవ్ చేస్తున్నావే అనంటే నాకు తెలీదే కంట్రోల్ కాలేకపోతున్నాను. మన ఎండింగ్ చాలా ఘోరంగా ఉంటుంది కదా! మేబీ మనం చచ్చిపోతామేమో. పారిపోదాం పద. పైగా నేను విలన్‌నయిపోతున్నా రాను రాను అని రాత్రికి రాత్రే పారిపోవడానికి ప్లాన్ చేస్తారు. యాక్చువల్‌గా పిచ్చిగా తాగుంటారు. తాగిన మత్తులో వంకాయల్ని మైక్‌లో పట్టుకొని బ్రెడ్ మీద డాన్స్‌లేస్తుంటే హస్బెండ్స్ ఎంట్రీ ఇస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళ పెళ్ళాల్ని ఎత్తుకెళ్తారు. రియా ఏమో నాకు డైవోర్స్ కావాలి అనంటే యాన్ తన్ని గట్టిగా హగ్ చేసుకొని "నువ్వు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చాను డైవోర్స్ ఇవ్వడానికి. నువ్వు తీసుకోలేదు. ఇక నిన్నెప్పటికి నేనెక్కడికి వెళ్ళనివ్వను" అని చెప్పేస్తాడు. కానీ వీళ్ళు తక్కువోళ్ళా మళ్ళీ పారిపోవాలని చూస్తారు. అప్పుడు అసిస్టెంట్స్ కర్రలతో అడ్డుకుంటారు. అమ్మో! ఇది పక్కా ఫోర్స్ లవ్ డ్రామా అయిపోయిందిరా! మన మొగుళ్ళు మనల్ని బంధించాలని చూస్తున్నారు అని భయపడతారు. అప్పుడు జియాంగ్ వచ్చి తన దగ్గరున్న ఫోన్‌లో ఫ్యూచర్ సీన్స్ చూపిస్తుంది. మీ ఎండింగ్ అస్సలు మారదు అని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ పారిపోవాలని ప్లాన్ చేసి వాళ్ళ మొగుళ్ళకి ఫుల్‌గా తాగించి వాళ్ళు పడుకోగానే బయటకు పరుగు తీస్తారు. కానీ వాళ్ళు హీరోలు నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తారనమాట. వీళ్ళు పారిపోతుంటే అప్పుడే ఇద్దరు మాస్క్ వేసుకున్న రౌడీలు వాళ్ళని పట్టుకుంటారు. హీరోలు వచ్చి వాళ్ళిద్దరిని కాపాడతారు. యాక్చువల్‌గా ఆ రౌడీలని వీళ్ళే హైర్ చేసుంటారనమాట. కావాలని వీళ్ళిద్దరికి వాళ్ళ మీద ప్రేమ పుట్టాలన్నట్టు హర్ట్ అయినట్టు యాక్టింగ్ చేస్తారు. లిల్లీ షోని చూస్తూ ఏడుస్తూ హస్బెండ్ నువ్వు చనిపోద్దు. చనిపోయేలోపు ఆ ప్రాపర్టీ అంతా నా పేరు మీద రాసేసి చావచ్చు కదా! అనంటే షూ షాక్ అయ్యి కళ్ళు తెరుస్తాడు. తర్వాత ఇద్దరు ఒకరినొకరు కిస్ చేసుకొని ఒకరి మీద ఉన్న ఒకరి ప్రేమని చెప్పుకుంటారు. యాన్ అండ్ రియా కూడా రొమాన్స్ లో మునిగిపోతారు. ఆ తర్వాత జియాంగ్ షూని అండ్ యాన్ని పడేయడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ మన హీరోలు ఆమెను ఒక తోపు తోసి పారేస్తారు. నా హస్బెండ్ నావాడు మాత్రమే అని బెస్టీస్ ఫుల్ హ్యాపీ అయిపోతారు. జియాంగ్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్లి నన్ను మీ కోడల్ని చేసుకోండి అని అంటే వాళ్ళ అత్త డ్రింక్ లో మందు కలిపి మా వాళ్ళని పడేయి అని ప్లాన్ ఇస్తుంది. జియాంగ్ ఆ డ్రింక్ ఇస్తే హస్బెండ్స్ తాగి లోపలికి వెళ్తారు. వీళ్ళిద్దరు కంగారు పడి లోపల ఏం జరుగుతుందో అని వెళ్లి చూస్తే అక్కడ జియాంగ్ ని కట్టేసి పడేసి ఉంటారు. ఆ హీరోల ప్రేమకి ఈ నోవెల్ సిస్టమ్ కూడా ఓడిపోతుంది. వాళ్ళు ఎంత లవ్ డ్రగ్ దాగినా వాళ్ళకి వీళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల ఈ నోవెల్ స్టోరీ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఫైనల్ గా హ్యాపీగా ఇద్దరు వెళ్లి వాళ్ళని హగ్ చేసుకుంటారు. అందరూ ఒకరినొకరు ప్రపోజ్ చేసుకొని రొమాన్స్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళ నలుగురు పెళ్లి కూడా అయిపోతుంది. ఫోటోగ్రాఫర్ ఫోటో తీసే లోపు ఈ నలుగురు మాయమైపోతారు. కళ్ళు తెరిచి చూస్తే మన ఇద్దరు బెస్టీస్ రియల్ వరల్డ్ లో ఉంటారన్నమాట. దారిలో వెళ్తున్న ఇద్దరు అబ్బాయిలు వీళ్ళని చూసి షాక్ అవుతారు. మనం బ్రతికే ఉన్నామని హగ్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి సడన్ గా వాళ్ళ హస్బెండ్ గుర్తొస్తారు. నోవెల్ స్టోరీ ఇలా చేంజ్ చేసినందుకు గాడ్ మీద అరుస్తుంటే మీరు మిషన్ సక్సెస్ చేశారు కాబట్టి మీకు రివార్డ్ గా ఈ వరల్డ్ లో కూడా ఆ ఇద్దరు హ్యాండ్సమ్ అండ్ రిచ్ హస్బెండ్స్ ని ఇస్తున్నాం అని గాడ్ చెప్తారు. అప్పుడు యాన్ అండ్ షూ కూడా రియల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు వీళ్ళని చూడగానే భయపడి పారిపోతే మన బెస్టీస్ మాత్రం అమ్మో లాటరీ తగిలింది అని తెగ మురిసిపోతూ వాళ్ళ హస్బెండ్స్ ని ఎత్తుకుని వెళ్తారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఈ ఫన్ అండ్ రొమాంటిక్ స్టోరీ చాలా బాగుంది కదా! నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా బై బై.